దాదాపు 5-6 సార్టీస్ అంటే 5-6 రౌండ్లు తిరిగింది. అంటే ఒక్కొక్క రౌండ్ ఒక 50-60 కిలోమీటర్ల రేడియస్ లో తిరుగుతాయి. సో ల్యాండింగ్ పర్మిషన్ రాలేదేమో అనుకున్నాం ఫస్ట్ మేము. అంటే చాలా బిజీ ఎయిర్పోర్ట్, ప్రైవేట్ ప్లేన్స్ కి తన ప్రాబ్లం వస్తుంటాయి, ల్యాండింగ్ సమస్య వచ్చిందేమో, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదేమో అనుకున్నాం. కాకపోతే సర్ప్రైజింగ్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడే కరెక్ట్ గా ఆయన స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్లైట్ రాజమండ్రి నుంచి నిన్న పొద్దున, అంటే మొన్న పొద్దున లేకపోతే సరే మొన్న సాయంత్రం నిన్న పొద్దున తెలియదు కానీ ముంబై నుంచి రాజమండ్రికి ఒక ఫ్లైట్ వచ్చింది. రాజమండ్రి నుంచి ఆ ఫ్లైట్ తిరిగి ముంబైకి పోయింది. అదే ఫ్లైట్ ముంబై నుంచి లండన్ లూటన్ ఎయిర్పోర్ట్ పోయింది. ఇది వేరే వాళ్ళ ఫ్లైట్, దీనికి ఆ ఫ్లైట్కి ఎలాంటి సంబంధం లేదు, పోయింది. ఆ ఫ్లైట్ హ్యాపీగా కింద ల్యాండ్ అయిపోయింది. అంటే మేము తర్వాత ఈ పార్టీ వాళ్ళు ఎవరో రాజమండ్రిలో ఎంక్వైరీ ఓఎన్జీసీ వాళ్ళు తీసుకువెళ్ళారంట ముంబై దాకా. ముంబై నుంచి వేరే ఎవరైనా బుక్ చేసుకున్నారో మనకు ఐడియా లేదు కానీ లూటన్ ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ మాత్రం హ్యాపీగా దాన్ని దిగేసింది. ఈయన ఫ్లైట్ ఇంకో 2-3 సార్లు రౌండ్లు కొట్టి వెనక్కి తిరిగేసింది. మళ్ళీ అరే ఏంటి ఇది, ఈయన ఇక్కడ దిగాలి కదా, మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు ఏంటి అంటే నార్త్ సీని మళ్ళా మొత్తం సముద్రాన్ని మొత్తం దాటేసింది. దాదాపు లోయెస్ట్ పాయింట్ 37 కిలోమీటర్స్, హైయెస్ట్ పాయింట్ 250. ఎక్కడ దాటినో చూడలేదు కానీ మొత్తం మీద ఆ సముద్రాన్ని మళ్ళా దాటి నెదర్లాండ్స్ టెరిటరీలోకి పోయింది. సో నెదర్లాండ్స్ లో పోయి ఆమ్స్టర్డామ్ వైపు పోయి స్కైఫాల్ ఎయిర్పోర్ట్ అంటారు, ఆమ్స్టర్డామ్ లో ఉండేదాన్ని. స్కైఫాల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యి మీరు అన్నట్టు 2 అవర్స్ ఎంతో ఉన్నట్టుంది. మళ్ళా అది ఇది చేసుకొని బ్యాక్ అగైన్ మళ్ళా గాల్లోకి లేచి ఇట్ కేమ్ టు లూటన్ ఎయిర్పోర్ట్ లండన్. దాని మళ్ళా ల్యాండ్ అయింది. ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒక ఇష్యూ ఏంటంటే మన దేశానికే చెందిన ఒక ఫ్లైట్, ఈయన ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే కిందకి హ్యాపీగా దిగినప్పుడు వీళ్ళ ఫ్లైట్ ఎందుకు కిందకి దిగలేకపోయింది, ఒక పాయింట్. 2 పాయింట్ ఏంటంటే సీఎం గారు పోతున్నప్పుడు, అంటే ఆయన విజిట్ కంటే ముందే మన పేపర్లో దేని ప్రకారం 1-2 కోటి వెచ్చించి ఒక సెక్యూరిటీ టీమ్ ని రెక్కీగా పంపించారు అక్కడ ఇట్లాంటి పర్మిషన్ తీసుకోవడానికి. సో ఇన్ని పర్మిషన్ తీసుకోవడానికి 2 కోట్ల రూపాయలు పెట్టి, అంటే గవర్నమెంట్ డబ్బు, ఆయన మాజీ అనో లేకపోతే మాజీ అయిపోతున్నాడో ఇవంతా పక్కన పెడితే ఇవాళ వరకు ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆ ఉద్దేశంతో ఇచ్చారేమో నాకు తెలియదు కానీ 2 కోట్ల రూపాయలు పెట్టి కొంతమందిని పంపించారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లూటన్ ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడలేదా? ఇంకా అక్కడ పోయింది, వీళ్ళు హోటల్ బుక్ చేసి ఇక్కడ నుంచే దాన్ని మనం బుక్ చేసుకోవచ్చు కదా. వీళ్ళు బేసిక్గా వెళ్ళింది ఇట్లాంటి దాన్ని రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసమే. సో ఈ రెగ్యులేటరీ పర్మిషన్స్ ఈ టీం తీసుకోలేదా? ఈ టీం అక్కడికి వెళ్ళి ఏం చేసింది? ముఖ్యమంత్రి గారిని గాల్లో ఎందుకు అంత ప్రమాదకరమైన స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? దాదాపు 25 నిమిషాల పాటు గాల్లో ఎందుకు తిప్పారు? మళ్ళా అక్కడి నుంచి ఎందుకు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిన ప్రతిసారి, లేకపోతే డావోస్ వెళ్ళిన ప్రతిసారి, ఇంకోసారి ఒకసారి లేదు ప్రతిసారి ఎక్కడ నా మొహం కానీ ఒకసారి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంటుంది. ప్రతి ట్రిప్ కాంట్రవర్సీ అవుతుంది. అవి కూడా దిగకూడని ప్లేస్లోనే దిగుతుంటాడు ఆయన. అంటే దిగకూడదంటే ఆ ప్లేసెస్కి ఏదో ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది వాటి మీద వై అంటే ఇప్పుడు డావోస్ మన యూరోప్ మ్యాప్ చూస్తే ఇస్తాంబుల్లో రీఫ్యూల్ చేసుకుని డావోస్ కి ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోవాల్సిన వ్యక్తి లెఫ్ట్ పోకుండా నేరుగా నార్త్ సీకి ముందు ఉంటుంది డావోస్, స్విట్జర్లాండ్. మన ఎక్కిన ప్లేను సముద్రం దాటి యూకే లేకపోయింది. అది అన్షెడ్యూల్డ్ డెస్టినేషన్ అంటారు. అన్షెడ్యూల్డ్ స్టాపేజ్ ఒప్పుకోరు. అందుకే ఈయన్ని ఆ రోజు బయటికి కూడా పోనీలేదు. బయటికి పోనీకుండా ఆ ఎయిర్పోర్ట్ లోనే ఏదో ఒక అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ అమ్మాయిల్ని అక్కడ కప్పించి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 o'clock అక్కడి నుంచి